వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు గోంగూరతో రోటి పచ్చడి చేసుకుందాం. గోంగూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. గోంగూరతో గోంగూర పప్పు, గోంగూర మటన్, గోంగూర పచ్చడి ఇలా ఎన్నో రెసిపీలు తయారు చేసుకోవచ్చు. గోంగూర పచ్చడి ఎండుమిర్చితో, పచ్చిమిర్చితో, కారంతో చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి కలిపి గోంగూర రోటి పచ్చడి తయారు చేసుకుందాం. ముందు గోంగూరను శుభ్రం చేసుకోవాలండి. మట్టి లేకుండా బాగా కడగాలి. గోంగూర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి రెడీ చేసి పెట్టుకుందాం. లేత గోంగూర అయితే ఆకులకు అక్కడక్కడ కాడలున్న పచ్చడి పుల్ల పుల్లగా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు కళాయిలో 1 స్పూను నూనె వేడయ్యాక 1 స్పూన్ పల్లీలు, 1/2 స్పూను మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇవన్నీ లో ఫ్లేమ్లో నిదానంగా వేపి ప్లేట్లో వేసుకుందాం. ఇదే కళాయిలో పచ్చిమిర్చి ముక్కలుగా చేసి వేపుకుందాం. ముక్కలు చేయకుండా పచ్చిమిర్చి వేపితే పేలుతాయండి. ఇవి కూడా వేగాక ప్లేట్లో వేసుకుందాం. తర్వాత కళాయిలో 1 పెద్ద స్పూను నూనె వేసి గోంగూర వేపుకుందాం. గోంగూరలో నీరు, పచ్చివాసన పోయే వరకు వేపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా వేపుకున్న ఎండుమిర్చి పప్పులు రోట్లో వేయాలి. తరువాత 1 స్పూను ఉప్పు వేసి రోకలతో దంచుకుందాం. ఎల్లిపాయలు, మెంతులు, పప్పులు వేపి రోటి పచ్చడి చేసుకుంటే ఖచ్చితంగా గోంగూర పచ్చడి రుచి పెరుగుతుందండి. మరీ మెత్తగా అవసరం లేదండి. ఇలా నూరాక ముందే వేపిన పచ్చిమిర్చి, కొద్దిగా ఎల్లిపాయలు వేసి దంచాలి. తరువాత 1 పెద్ద ఉల్లిగడ్డ 2 ముక్కలు చేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. గోంగూర పచ్చడి రుచి అంతా ఈ ఉల్లిగడ్డలోనే ఉంటుంది. ఈ ఉల్లిగడ్డ ముక్కలు అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇందాక వేపి పెట్టుకున్న గోంగూర వేసి రఫ్గా ఒకసారి కలుపుదాం. మెత్తగా నూరొద్దు. తరువాత స్పూనుతో బాగా కలిపి ఉప్పు సరిపోయిందా చూసుకోవాలి. సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. చాలా రుచిగా ఉండే గోంగూర రోటి పచ్చడి రెడీ. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో రుచి అదిరిపోతుందండి.